GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రంట్ వెళ్తూ ఉంటే నువ్వు మాత్రం వెనకల ఆగిపోవడానికి సో ఎలా అనిపించింది? నేను 2 అవర్స్ నేను మనిషిని కాలేకపోయాను. ఎప్పుడైతే ఆ రూమ్లో తీసుకొచ్చారో మమ్మల్ని ఒక రూమ్లో పెట్టారు కదా, సేమ్ ఇలాగే సోఫాస్ ఉన్నాయి. అట్లా ఇద్దరు పేర్లు వద్దు కానీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే టెలికాస్ట్ అవుతుంది కదా, వాళ్ళ పేర్లు చెప్పు ఏమవుతుంది. సో అంటే వాళ్ళు వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బికాస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కాబట్టి. ఐ వాజ్ సో సాడ్. ఇది కదరా లైఫ్ అంటే ఇంతే ఉంది. ఆ సోఫాలో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ సోఫాలో నేను బాధపడుతున్నా ఎందుకంటే ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వలే అని చెప్పి నేను కొంచెం బాధపడుతున్నా. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఒకసారి ఇంట్లో టెక్స్ట్ చేస్తే మా అమ్మ ఓకే ఇట్స్ ఓకే అన్నారు. ఓకే అమ్మాయి అనుకున్నా, ఇంకా అంతే. అండ్ నాకు అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సో డాన్స్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కానీ ఇలా చెయ్యాలి ఇవన్నీ ఎవరు చెప్పారు? అంటే వాళ్ళు అడిగారు అనమాట, నువ్వు వై యూ వాంట్ టు గో ఫర్ బిగ్ బాస్. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్. నేను హిందీ బిగ్ బాస్ ఇది కూడా సైమల్టేనియస్లీ చూస్తాను. నాకు రియాలిటీ షోస్ అంటే చాలా ప్యాషన్ చిన్నప్పటి నుంచి. రోడీస్ అవి కూడా చూస్తూ ఉండే. అండ్ నేను ఎప్పుడు కూడా ఆ పొజిషన్లో నేనుంటే నేను ఎలా ట్యాకిల్ చేస్తాను, నేను ఎలా డిఫెండ్ చేసుకుంటాను నన్ను ఆలోచిస్తూ ఉండే. సో నాకు తెలియకుండానే ఒక ప్యాషన్ అనేది ఏర్పడింది. అండ్ నాకు ఎప్పటి నుంచి ఒక ఛాన్స్ కావాలనిపించింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇది ఆ ఛాన్స్ అనుకున్నా. నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలనిపించింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఎలా ప్రూవ్ చేసుకుంటాం అంటే ఐ కెన్ డాన్స్, ఐ కెన్ యాక్ట్ అని చెప్పి సో అని చెప్పిన. సో డూ అన్నారు, సాంగ్ పెట్టుండే. సో ఐ డాన్స్. శ్రీముఖి గారు వచ్చి ఎక్కడ నేర్చుకున్నావు అంటే నో టీవీ చూసే నేర్చుకున్నా, నేను ఎక్కడ నేర్చుకోలేదని చెప్పాను. దెన్ నీకు ఇష్టమైన మూవీ ఏంటంటే అరుంధతి అని చెప్పా. సో అందులో డైలాగ్ చెప్పమన్నారు. సో నేను అందులో డైలాగ్ చెప్పా. దెన్ అలా అయిపోయింది. అండ్ నేను జెన్జీ కిడ్ కింద అప్లై చేశా. సో ఫ్రెండ్తో ఒక జెన్జీ లాంగ్వేజ్లో మాట్లాడమని ఒక స్కిట్. శ్రీముఖి గారు నా ఫ్రెండ్గా అలా అయిందనమాట. ఏదో ఒకసారి మాట్లాడు. అప్పుడు ఉన్న స్కిట్ ఇప్పుడు మైండ్లో ఉండదు. అండ్ అక్కడ రెసిప్రొకేట్ అవుతుండే, ఇద్దరు మాట్లాడుకుంటుండే కదా. సో అక్కడ అడుగుతున్న క్వశ్చన్స్కి నేను ఇక్కడ ఆన్సర్స్ చెప్తున్నా ఇన్ ఫన్నీ వే. ఓకే, సో అది డిఫరెంట్ వచ్చేస్తుంది. సరే ఓకే. హాయ్ జనిత్, ఎలా ఉన్నావు? చెప్పు మావా. మావా ఏం తిన్నావు? ఏంలే, ఈరోజు బ్రంచ్ చేసిన అంతే. బ్రంచ్ చేసినావా? అరే లంచ్ చేయలే? నో బ్రంచేరా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? బానే. గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు మా నీకు తెలిసిందే కదా చిచ్చా. అర్థమైంది మచ్చా, నువ్వు ఉంది లేదు అన్నప్పుడే అర్థమైంది. లేదు చిచ్చా. చెప్పు మచ్చా, ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? ఎవరు? లే చిచ్చా, ఇఫ్ యూ డన్ విత్ ఎక్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అంతే. ఓకే, మరి ఎక్స్ ఎవరు మచ్చా? నాకు చెప్పలేదు. ఎక్స్ పేర్లు చెప్పొద్దు మచ్చా. ఎక్స్ అంటే ఎక్స్ అంతే, మర్చిపోవాలి. యూ కాంట్ రీడ్ ది బుక్ ఫ్రమ్ బ్యాక్వర్డ్స్. ఓ మై గాడ్, హూ టోల్డ్ టు యూ? ప్రియాంక చోప్రా మచ్చా. ప్రియాంక చోప్రా? యా. నైస్. ప్రియాంక చోప్రా నీ ఎక్స్ అంటావు? నో డైలాగ్ అదే డైలాగ్. ఆ డైలాగ్ చెప్పిన తను. యా, నైస్ డైలాగ్. ఓకే, మరి అరుంధతిలో డైలాగ్ చెప్పావు కదా, మరి అది కూడా చెప్పు. అసలు అంటే దే గివెన్ ఎ బెస్ట్ అప్రిసియేషన్ టు యూ. సో దట్స్ అంటే నువ్వు అంత ఇంపాక్ట్ చూపించావు. అంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ, అరే కుర్రోడు ఇంద్రా బాబు ఈ ఏజ్లోనే ఇట్లా దడ్డలు అడిగిచ్చేస్తున్నాడు అని కూడా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. వేదన నీది కాదే నాది, ఆ రోజు స్వారీ చేసిన గుర్రంకాలకే నన్ను కట్టి ఈడ్పించి నా బతుకుని హీనం చేసావు కదే. ఇప్పుడే ఈ జనాల ముందే నీ బతుకుని కుక్కలు చింపిన ఇస్తరి చేస్తా రావే. అసలాట పైనుంది, ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావు కదా. ఆనందం నాది, అవకాశం నాది, పతనం నీది. నువ్వు నన్ను ఏం చేయలేవురా. వదిలేండి, ఇది కొంచెం మోడ్యులేషన్ మనకి రాదులేండి, అంత రాదు మనకి. మనం పశుపతి గారు కాదు, సోను సూద్ కాదు. నైస్ టెలింగ్ కదే, బట్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కూడా చాలా బాగుంది. ఓకే, సరే ఇప్పుడు చెప్పు. వాళ్ళు అడిగిన క్వశ్చనే, ఆఫ్టర్ 20 years లైక్ నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? ఆబ్వియస్లీ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన దాంట్లో ఇంట్లో ఆల్రెడీ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి. సో నాకు కొంచెం ఐడియా ఉంది. బ్రాట్ ఇండియన్ ఫ్లేవర్స్ అన్నీ చాలా తక్కువ ఉన్నాయి మన మార్కెట్లో. అండ్
ఉన్నా కూడా అవి ఎక్కువ ఫారెన్ ఆక్యుపైడ్ అనమాట. సో వాటి షెల్ కంపెనీస్ కింద ఉన్నాయి. సో మనం మంచిది హెల్దీగా షుగర్లెస్ అందరికీ హెల్ప్ఫుల్గా, ఫర్ సపోజ్ ఇదే కూల్ డ్రింక్ అనుకోండి, బయట కెమికల్స్ అవన్నీ ఉంటాయి. సో లెట్స్ అజ్యూమ్ ఇట్స్ డ్రైనేజ్ వాటర్. నేను నార్మల్ ప్లెయిన్ వాటర్ అమ్ముతా, ఇందులో హెల్త్ బెనిఫిషియల్స్ ఉన్నాయని ఏమీ లేదు. బట్ ఇట్స్ బెటర్ ఫ్రమ్ దిస్. సేమ్ కాస్ట్, సేమ్ టేస్ట్, ఐ మీన్ సేమ్ కిక్ వస్తుంది, సాఫ్ట్ డ్రింక్స్ కిక్. ఓకే, అంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఎప్పుడు డిసైడ్ అయ్యా వస్తుందా అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అని? కానీ బిజినెస్ గురించి ఒక 2 years బ్యాక్ అంటే ఐ గాట్ అన్ ఐడియా, వై డోంట్ ఐ అని. బికాస్ షార్క్ ట్యాంక్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. బికాస్ నా ఎక్స్పర్టీస్ ఎందులో ఉన్నాయన్న చూసుకోవాలి. బికాస్ నేను చిన్నప్పటి నుంచి ఇది చూశాను ఒక 10-11 years బ్యాక్ నుంచి. సో నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకు అనిపించింది అంటే లోకల్ డ్రింక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కటి బాగా ఫేమస్ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం దానికి చాలా డిమాండ్ ఉంటుంది. బయట వాళ్ళకి అది తెలీదు, అది ఎలా ఉంటుంది, దాని టేస్ట్ అనేది తెలియదు. సో మనం ఒక మంచి ప్రొడక్ట్ ఇండియన్ తీసుకొని వద్దామని రూరల్ది ఒకటి, అంటే లోకల్ బ్రాండ్ ఒకటి మనం క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం అనమాట. ఓకే, జడ్జెస్ గురించి అలాగే అక్కడ ఉన్న యాంకర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ లాస్ట్లో ఫైనల్గా నీకు శ్రేయకు అని చెప్పేసి ద ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా పెట్టుకొని నిన్ను బయటికి పంపించేయడం అనేది కూడా, సో ఎలా అనిపించింది? అంటే నేను అక్కడ ఉన్న ఒక 30 minutes ఐ వాస్ లైక్ వై నాట్ మీ అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఏజ్ ఎత్తంగానే, బికాస్ 44లో ఫస్ట్ ఆడిషన్ అయింది తందే ముందు రోజు. ఓకే, షీ గాట్ సెలెక్టెడ్. అది మాకు తను చెప్పలేదు, బట్ వి గెట్ టు నో. ఎందుకంటే సేమ్ హోటల్లో ఉండే ఆ రోజు నైట్. మార్నింగ్ లేచినప్పుడు షీ సో హ్యాపీ, సో వి గాట్ ఇట్. ఓకే, సో వదిలేసినాం. అక్కడ వచ్చినప్పుడు ఇదే ఏజ్ తక్కువ అన్నప్పుడు వై హర్, వై నాట్ మీ, షీఈ్ 3 months యంగర్ దెన్ మీ, వై గో సెలెక్టెడ్ హర్ అని అడిగితే నవదీప్ గారు ఆన్సర్ వాస్, తను ఊరికే గేమ్లో పెట్టామంతే, నిన్ను విన్నర్గా చూడాలనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు వెళ్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు అని అనుకొని నీకు ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పారు. అంటే అలా ఎందుకు అనుకుంటారు? అంటే లైక్ అంటే నీకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవా? ఇప్పుడు వెళ్తే లేవట. ఒక 2 వాళ్ళ కాదు, నువ్వు చెప్పు. నాకైతే నాకున్నాయి, నాకు పక్కా ఉన్నాయి, గెలుస్తా. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇంకా అంటే ఒక 1/2 hour వరకు నువ్వు ట్రై చేసావు, బట్ వాళ్ళు ఏ ఒక్క పాయింట్ లో కూడా ఎందుకు కన్విన్స్ కాలేకపోయారు? ఐ డోంట్ నో. ఐ వాస్ లైక్, నేను 3 times లిటరల్లీ ఐ వాస్ లైక్ గివ్ మీ ఎ ఛాన్స్, ఐ ప్రూవ్ మై 100%. నేను నా 100% నేను ఇస్తాను. మీకు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా రిగ్రెట్ అనిపించదు, ఇతనికి అనవసరంగా మేము గ్రీన్ ఇచ్చి మేము ముందుకు పంపించామని చెప్పి నేను 3 times అడిగాను. బట్ దెర్ ఇస్ నో ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్. సో అలాగే 2 weeks 3 weeksలో బయటకు వచ్చేస్తారన్న దానికి కూడా, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. ఇక్కడ దాకా రావడం కూడా చాలా కష్టం. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో నాకు తెలియదు. సో ప్లీజ్ గివ్ మీ ఛాన్స్, ఐ ప్రూవ్ మై 100%. నేను పెట్టాల్సినంత పెడతా, గేమ్కి ఎంత పెట్టాలో అంత. ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు నేను ఐ వాస్ లైక్ 3 times రిక్వెస్ట్ చేసిన గట్టిగా.